హలో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మిరాయి మూవీ పోతున్నాం. సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి. ఇది పంజాగుట్టలో ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలుకి ఈరోజు. మన ఎర్రమంజల్ నుంచి పోయే రోడ్ ఇలా అని హైదరాబాద్ ఎక్కి ట్యాంక్ మించి పోదామని. బట్ మా దళిద్రం ఏదైతే మధ్యలోనే టైర్ మొత్తం ఇట్లా కుంగిపోయింది. ఏంద్రా అని చూస్తే గాలి టైర్లు. మళ్ళీ ఒక పంపు కాడ ఆపి గాలి కొట్టించుకున్నాం. ఈ బస్సు ఒకడు అమ్మ ఎప్పుడు వీడియో షూట్ చేద్దాం అన్నప్పుడల్లా అడ్డు వస్తుంది. ఇందాక నుంచి చూస్తున్నా. హైదరాబాద్ సిగ్నల్ నుంచి నా వెనకాలనే ఉన్నాడు వాడు. చాలా ఎట్లా తప్పించుకొని వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని తీద్దాం అనుకుంటే చెట్లు ఒకటి అట్లా అని ఇక ఆగి 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 లాస్ట్ మన అంబేద్కర్ బొమ్మ కాడికి వచ్చింది. సూపర్ ఉంది అసలు వ్యూ మాత్రం. ఈరోజు ఎట్లయినా ఇక మళ్ళీ వచ్చింది బస్. దాని పోతే ఇక మన సెక్రటేరియట్ ఫేమస్. ఇది మొత్తం హైదరాబాద్కి ఒక సెంటర్ ఆఫ్ హార్ట్ లాగా అయిపోయింది. ఫేమస్ అసలుకి ఎక్కడ పోయినా దీని గురించే మాటలు. సెక్రటేరియట్ అదర్ స్టేట్ పీపుల్స్ అయితే ఒక టూరిస్ట్ స్పాట్ చేసి పడేసారు. ఇక మనకైతే పక్కన ఉన్న హైదరాబాద్ వాళ్ళు వీళ్ళకైతే పక్కనే ఉంటాం కాబట్టి రోజు తిరుగుతాం కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. కానీ బయట వాళ్ళు వస్తే మొత్తం వాళ్ళే ఫొటోస్ ఆ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఫోటోషూట్లు చేస్తారు. ఇది మన అమరవీర స్తూపం. మన తెలంగాణ రానికే ఎంతోమంది బలిదానం త్యాగం కోసం. ఇది రాజీవ్ గాంధీ బొమ్మ. ఇది ఫేమస్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్. వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అందుకే ఇక్కడికి వచ్చినాం. అసలు కట్టుకుంటుంది ఖాళీ మనం ఎంట్రీ ఇస్తుంటే ఇక మొత్తం జనాలు. ఇంకా రాలేరు ఎవరు, కానీ ఎవరు లేరు అనుకున్నాం. కానీ వెనకాల చూస్తే తర్వాత షో పడే టైంకి అందరు వచ్చేసారు. ఫుల్ అయిపోయింది మొత్తం. పెరిపి మనం ఒక్కుంటామా, నేను ఒక సెల్ఫీ తీయాల్సిందే. అశోక చక్రవర్తి కళింగ యుద్ధం నా ఫేవరెట్ చాప్టర్. కానీ ఈ క్యారెక్టర్ అయితే నేను ప్రభాస్ అన్ననే ఊహించుకున్నాను. కానీ ఏమంటారు రివీల్ అయితే ఏం కాలే, కానీ ప్రభాస్ అన్ననే అనుకుంటున్నా. కానీ సూపర్ క్యారెక్టర్ ప్రభాస్ అన్నకు పడితే మాత్రం నెక్స్ట్ పార్ట్లో మాత్రం పక్కా వాడాలి. ఫుల్ స్కేల్గా తీయాలి. ప్రభాస్ అన్నని చూడలాగా ఉంది అశోక చక్రవర్తి. సాయితే ఎక్కడ పడతాడు స్టోరీ, కానీ సూపర్ తీస్తాడు అసలు. ఇంటర్వెల్లో బయటికి చూస్తే అమ్మ ఇన్ని బండ్లు ఇంతమంది ఉన్నారు వరకు మూవీ అయిపోయింది ఫ్రెండ్స్. బట్ మూవీ మాత్రం ఆసమ్. చూడండి మీరు గిట.